అందరూ మీ ఓట్లను వేయకపోవడం వల్ల, మంచి నాయకుడిని ఎన్నుకోకపోవడం వల్ల, చెత్త రాజకీయ నాయకులు, కరప్టెడ్ రాజకీయ నాయకుడు సిస్టంలోకి వచ్చేసి భారత రత్న ఇచ్చి మన దేశ ప్రెసిడెంట్గా ఆ స్థానంలో కూర్చోబెట్టాల్సిన ఒక గొప్ప దేశభక్తుని, ఒక గొప్ప సైంటిస్టుని దేశ ద్రోహిని చేసి వాళ్ళ జీవితాలను నాశనం చేసి రాకెటరీలో మన దేశ భవిష్యత్తును 15-20 సంవత్సరాలు వెనక్కి తోశారు ఇలాంటి పొలిటికల్ నాయకులు. నేను మాట్లాడేది నంబి నారాయణ గారి గురించి. ఒక మంచి నాయకుడిని ఎంచుకోకపోతే మన దేశ భవిష్యత్తు ఎంత దరిద్రంగా అవుతుంది అనడానికే నంబి నారాయణ గారి జీవితమే ఒక ఉదాహరణ. నాసాలో స్కాలర్షిప్ చేస్తూ లక్షలు కోట్లు ఆశ చూపించినా నేను నా దేశం కోసం పనిచేస్తానని చెప్పి ఆ అవకాశాలు వదిలేసుకొని ఇండియా కోసం వస్తే ఇండియా మనకన్నా ఎక్కడ గొప్ప దేశం రాకెటరీలో అవుతుందని నాసా వాడేసిన బిస్కెట్లకు సో కాల్డ్ కరప్టెడ్ పొలిటికల్ ట్రేటర్స్ కుక్కలు నంబి నారాయణ జీవితాన్ని నాశనం చేశారు. ఒక చెడ్డ పొలిటికల్ నాయకుడు దేశానికి ఎంత నష్టమో చూశారు కదా. ఇప్పటికైనా మీ ఓట్లను ఉపయోగించి మంచి నాయకుని ఎంచుకోండి.